ఎలా అండి? అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. ఇవాళ వచ్చేసి ఫిష్ కర్రీ చేస్తున్నాను. బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా ఇలా తిప్పుకుంటానే ఉంచి పుల్లాగా ఉంది. ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేసానండి. ఇంకా నేను ఆవాలు వేయను. జీలకర్ర వేగిందండి. ఆనియన్స్ వేస్తున్నాను. ఇది బాగా గోల్డెన్ కలర్తో ఫ్రై చేస్తున్నాను. కరివేపాకు, బాగా ఫ్రై అవనిద్దామండి. టమాటా వేస్తున్నాను. ఇందులోకి సాల్ట్, పసుపు, బాగా కలుపుతున్నాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నాను. ఇప్పుడు టమాటా వేగుంటుందండి, చూద్దాము. చూడండి, మెత్తగా బాగా వేగుంటుంది. ఇందులోకి కారం వేసుకుంటున్నాను. నేను 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. నాకు సరిపోతుంది. 1/2 కేజీ చేపలకి 2 టేబుల్ స్పూన్ కారం సరిపోతుందండి. ఇది బాగా కలుపుతున్నాను. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నాము. ఇందులో నుంచి ఆయిల్ రిలీజ్ అయితే బాగా ఫ్రై అయినట్టు. 5 మినిట్స్ మూత పెట్టుకున్నాం. బాగా ఫ్రై అయిందని చూద్దామండి. చూడండి, ఇలా ఆయిల్ రిలీజ్ అవ్వాలి. బాగా ఫ్రై అయింది. ఇందులోకి చింతపండు పులుసు యాడ్ చేస్తున్నాను. నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నానండి 1/2 కేజీ చేపలకి.
దాన్ని బట్టి మీ ఫిష్ని బట్టి మీరు తీసుకోవచ్చు క్వాంటిటీ. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా చేపల పులుసు కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందండి, పలుచగా ఉండకూడదు. చూడండి, ఈ క్వాంటిటీ ఉండాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఒక్క పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి ఫిష్ యాడ్ చేస్తాను. పులుసు పొంగు వచ్చిందేమో చూద్దామండి. చూడండి, ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఫిష్ మనం యాడ్ చేసుకుందాం. దానికన్నా ముందు మనం రెడీ చేసుకున్న ఫిష్ మసాలా పొడి ఇందులో వేసుకున్నాము. అమ్మా దీంట్లోనే రెడీ చేసుకున్నానండి నేను ఫిష్ మసాలా, బయట తెచ్చింది కాదు. కొంచెం యాడ్ చేస్తున్నాను. సరిపోతుంది. కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఫిష్ ముక్కలు యాడ్ చేసుకుందాం. ఇవి వచ్చేసి జల్ల చేపలండి, 1/2 కేజీ ఇందులో వేస్తున్నాను. మీలో జల్ల చేపలు ఎంతమందికి ఇష్టం ఉన్న వాళ్ళు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలా వేసేసానండి. మనం వేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ మనం గంట అనేది పెట్టకూడదు. కొంచెం ముక్కలు మునగడానికి ఇలా గంటి పెట్టిలా అనుకుందాం. ఒక్క 5 మినిట్స్ హైలో పెట్టేసి ఉడకనిద్దాము. చూడండి, ఇలా పులుసు వస్తుంది. ఒక 10 to 15 మినిట్స్ ఇంకా స్లిమ్లో పెట్టేస్తాను. స్లిమ్లో పెట్టేస్తే చక్కగా ఉడికిద్దండి. ఆయిల్ ఇలా పైకి వస్తే ఫిష్ కర్రీ రెడీ అవుతున్నట్టు. చూడండి, ఒక్క 10 నిమిషాలు సిమ్లో పెట్టేస్తానన్నమాట. మూత తీసి చూద్దామండి. కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ ఎలా పైకి వచ్చేసిందో. దీన్ని ఒకసారి సిమ్ చేసి ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆఫ్ చేసుకుందామండి. చల్లారేటప్పటికి ఇంకొంచెం థిక్ అయిపోతుంది పులుసు అన్నది. చూడండి, ముక్క చూద్దాము. చాలా బాగా ఉడికింది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పులుసు మనం ఆఫ్ చేసుకుందాం. చూడండి ఎంత చిక్కగా ఉందో, చాలా బాగుంటుంది టేస్ట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, రేపు మరొక మంచి వీడియోతో రేపు కలుద్దాం. బాయ్.